జడ్చలలోని బీఆర్ఆర్ డిగ్రీ కళాశాల ఆవరణలో జిల్లా కలెక్టర్ విజయేందర్ పోయి లాంఛనంగా నక్ష పైలట్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ కార్యక్రమం ద్వారా ఇళ్ల భవనాలు, స్థలాలు వివరాలను జియోస్పేషియల్ సాంకేతికతో సేకరించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా పట్టణాలు రెవెన్యూ రికార్డులను ఆధునీకరించడానికి, స్థలాల వివాదాలను నివారించడానికి ముఖ్యమైన సాధనంగా అవుతుంది. నక్ష ప్రోగ్రాం డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టింది. జిల్లా కలెక్టర్ విజయేందర్ పోయి తెలిపారు. ఈ సర్వీస్ భారతదేశం వైడ్ 152 మున్సిపాలిటీలలో ప్రారంభమవుతుంది. అందులో కొడంగల్, చర్చల పట్టణాలు ఎంపిక చేయబడ్డాయి. ఈ పైలట్ ప్రాజెక్టు 1 సంవత్సరం పాటు నిర్వహించబడుతుంది. ప్రాజెక్టు ద్వారా ప్రతి ఇంటి స్థలం, నీటి వనరులు ఏరియల్ సర్వే, క్షేత్ర సర్వే ద్వారా సేకరించబడతాయి. 3D కెమెరాల ద్వారా మ్యాపింగ్ చేస్తారు. ఈ సర్వే ద్వారా పన్ను, ఆస్తి వివరాలు, భూ రికార్డులు డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంటాయి. తద్వారా సాంకేతికంగా పారదర్శకత పెరిగిపోతుంది. सम्मानजनक जीवन जीने का अवसर प्रदान करने के लिए प्रभावी योजनाओं की जरूरत होती है। ये कदम शहरी नागरिकों को सशक्त बनाकर संपत्ति के निर्धारण प्रणाली में क्रांति लाने और ईज ऑफ लिविंग को बढ़ावा देने वाला हो। नक्शा राज्य और केंद्र शासित प्रदेशों के राजस्व एवं शहरी विकास विभागों के सहयोग से संचालित एक पहल है जो 26 राज्यों और 3 केंद्र शासित प्रदेशों में फैले 152 शहरी स्थानीय निकायों ULBs को कवर करती है। ये कटिंग एज जियोस्पेशियल टेक्नोलॉजी का उपयोग करके एरियल और फील्ड सर्वे मेथोडोलॉजीज को एकीकृत करता है, जिससे भूमि अभिलेखों का अभूतपूर्व आधुनिकीकरण संभव हो रहा है। ये परियोजना 3 चरणों में विभाजित है। पहले चरण में एरियल सर्वे शामिल होगा, जिसमें उन्नत सर्वेक्षण तकनीकों का उपयोग करके शहरी आवासीय क्षेत्रों की हाई रेजोल्यूशन एरियल इमेजरी कैप्चर की जाएगी। 2D नावो कैमरा के इस्तेमाल से ऑर्थो रेक्टिफाइड इमेजरी को कैप्चर कर अत्यधिक सटीक डिजिटल मानचित्र बनाए जाएंगे। ओब्लिक एंगल कैमरा के द्वारा भवनों, शहरी संरचनाओं और कॉम्प्लेक्स इंफ्रास्ट्रक्चर्स के विस्तृत 3D मॉडल कैप्चर किए जाएंगे। ओब्लिक एंगल कैमरे और लाइडार सेंसर की संयोजन तकनीक से उन्नत 3D मैपिंग ఎక్కడెక్కడ స్టార్ట్ అవ్వడం జరిగింది. మనకి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో జడ్చల్ల పట్టణంలో, అదేవిధంగా కొడంగల్లో ఈరోజు ఈ నక్ష పైలట్ కార్యక్రమం అనేది ప్రారంభోత్సవం జరుగుతుంది. రాష్ట్రంలో మొత్తం 10 మున్సిపాలిటీస్తో ఇది జరుగుతుంది. మేడం, దీని పట్ల మనకు గత 25 సంవత్సరాలు 30 సంవత్సరాల ముందు పట్టాదారులు ఎవరు, మరి ఇప్పుడు ఎవరు ఉన్నారు, పూర్తిగా డీటెయిల్గా ఎలా తెలుస్తుంది? ఈ నక్ష కార్యక్రమంలో 3 దశలు ఉంటాయి. ఒకటి ఫస్ట్ ఏరియల్ సర్వే. ఏరియల్ సర్వే మనకి మొత్తం పట్టణంలో ఉన్న ప్రాపర్టీస్ అన్నిటినీ కూడా డిజిటల్ సర్వే చేస్తుంది. దాని తర్వాత ఆ డేటా పట్టుకొని ఫీల్డ్ సర్వే ఒకటి చేస్తారు. దీనికి టీమ్స్ కూడా ఫామ్ చేసి మొత్తం ప్రతి ప్రాపర్టీని విజిట్ చేసి ఆ ప్రాపర్టీకి సంబంధించిన డాక్యుమెంట్స్, రికార్డ్స్, ఓనర్షిప్ ఏమిటి అనేది వాళ్ళ దగ్గర ప్రజల నుంచి కూడా తీసుకుంటారు. మన దగ్గర ఉన్న రికార్డ్స్ని కూడా పరిశీలించడం జరుగుతుంది. ఆ తర్వాత ఇదంతా నోటిఫై చేసి పబ్లిష్ చేశాక ఎవరికైనా వీటికి సంబంధించి ఏమైనా అభ్యంతరాలు, క్లెయిమ్స్ ఏమైనా ఉన్నా కూడా వాళ్ళు ఇవ్వచ్చు. దాన్ని కూడా వెరిఫై చేసి దాని మీద దాని రిజల్యూషన్, పరిష్కారం అనేది చేయడం జరుగుతుంది. అంటే ఈ సర్వే అనేది రేపటి నుంచి ప్రారంభమవుతుందా? ఈ సర్వే అనేది ఈరోజు మనం ప్రారంభోత్సవం చేసుకుంటున్నాము. వెంటనే ఆ ఏరియల్ సర్వే కూడా మొదలవుతుంది. ఎన్ని రోజుల వరకు కావచ్చు ఈ సర్వే? మొత్తం ప్రాజెక్టు దాదాపు 1 ఇయర్ వరకు అవుతుంది. ఏరియల్ సర్వే, ఫీల్డ్ సర్వే అన్ని కలిపి. థ్యాంక్ యూ.